హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. ఇదనమాట రిసెప్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ నా బర్త్డే డ్రెస్ అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ మై ఫేస్. సో ఇప్పుడైతే మనం అయితే గెట్ రెడీ విత్ మీ ఫర్ ఏ రిసెప్షన్. సో ఇది వచ్చేసి బర్త్డే డ్రెస్ అనమాట, అందుకే ఇంత గ్రాండ్గా ఉంది. సో ఫస్ట్ అయితే నేనైతే హెయిర్ స్టైల్ వేసుకుంటాను. సో సో ఇప్పుడు రోలింగే అవుతుందని ఇప్పుడు నేను వేరేలాగా ట్రై చేస్తున్నాను. చూడాలి మరి ఎలా వస్తుందో రిజల్ట్. సో అండ్ ఫైనలీ నా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈసారి అంటే ముందు రోలింగ్ చేసి ఇలా వెనక పఫ్ లాగా తీద్దామనుకున్నా కానీ అంత పఫ్ రావట్లేదు, నార్మల్ పఫ్ తీసాను. సో ఇంకా ఫేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో పాండ్స్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైతే పౌడర్ ఒక్కటే కదా, ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం పాండ్స్ యాడ్ చేస్తున్నాం. లేదంటే పాండ్స్ కూడా అవసరం లేదు. అసలు అప్పుడప్పుడు పౌడర్ అంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా, కానీ అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోను. సో ఇంకా దీని తర్వాతకి పౌడర్ అనమాట, నార్మల్గా వేసుకునేది. అండ్ దీని తర్వాతకి జ్యువెలరీ అదంతా కూడా వెళ్ళిపోదాం. సో జ్యువెలరీ వచ్చేసి నేను నార్మల్గానే వేసుకుంటున్నాను. ఈ చైన్ అనమాట, లాకెట్ లాగా. నాకు నా బర్త్డేకి మీరా బెస్ట్ ఫ్రెండ్ లేనా, నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన లాకెట్ వేసుకుంటున్నా, అంటే చైన్. చైన్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి నాకైతే మా తాతయ్య తెచ్చాడనమాట తిరుపతి నుంచి. సో క్యూట్ కదా, పికాక్ వచ్చేసి అట్లా ఉన్నాయి. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనమైతే లిప్స్టిక్ అవన్నీ పెట్టేద్దాం. లాస్ట్లో టిక్లీ పెడదాం అనుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు కదా, నేను ఫస్ట్ హిమాలయన్ లిప్ బామ్ పెట్టాకే అది పెడతా. ఆఫ్టర్ దాన్ లిప్స్టిక్ అనమాట. అండ్ దెన్ మై డాడ్ గిఫ్టెడ్ వాచ్. సో అన్నిటికీ సెట్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఐమ్ కీపింగ్ దిస్ టిక్లీ. అండ్ లాస్ట్లో మనకు తెలుగుని సంప్రదాయం. అండ్ ఫైనల్గా ఈ రోజ్ ఫ్లవర్ అయితే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నా ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది.